హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి ప్రత్యేకంగా ఈ వీడియోని చేయడం జరిగింది. సో ఇప్పుడే ఈరోజే వెలువడినటువంటి జాబ్ నోటిఫికేషను దాదాపు 11,000 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇప్పుడే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ యొక్క 11,000 పోస్టులు, దాదాపు 11,000 పోస్టుల భర్తీకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఏంటి? సో ఎన్ని పోస్టులు ఏ ఏ కేటగిరీలో ఉన్నాయి? సో ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలి? ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్న విషయాలన్నింటినీ ఇందులో నేను డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అవన్నీ నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Friends, I request please like my videos, share my videos, and subscribe my channel. You also recommend this channel to your friends, those who are preparing for competitive exams like DSC, TET, and other competitive exams. So for latest updates, keep watching my channel. So I'm preparing the videos for all competitive exams. Thank you so much, friends. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే వైద్య ఆరోగ్య శాఖలో 10,865 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. ఇది ఈరోజే ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను ఇది మనకు వస్తున్నటువంటి వార్త. అయితే మనం ఇక్కడ కొంచెం క్లియర్గా గమనిస్తే ఇంత భారీ సంఖ్యలో దాదాపు 11,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ భారీ నోటిఫికేషన్ గురించి మనం ఒకసారి క్లియర్గా గమనిస్తే ఇక్కడ మొత్తము ఆ యొక్క 3 కేటగిరీ, 3 డిపార్ట్మెంట్లలో, ఒకటి డిఎంఈ, 2 డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్. సో ఈ 3 దీంట్లలో కలిపి 11,000 పోస్టులు ఉన్నాయి. సో మనం స్థూలంగా గమనిస్తే డిఎంఈ పరిధిలో మొత్తము దాదాపు ఒక 4,000 పోస్టులు డిఎంఈ పరిధిలో. తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో వచ్చేసి 4,200 పైచిలుకు పోస్టులు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో 2,520 పోస్టులు. ఇవన్నీ కలుపుకుంటే 11,000, దగ్గర దగ్గర 11,000 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా కొన్ని ఒరిజినల్గా ఉన్న ఖాళీలు ఉన్నట్టువైతే 7,390 పోస్టులే. కాకపోతే వీటికి అదనంగా ఇంకో 3,475 పోస్టులు క్రియేట్ చేశారు. సో అవి ఎక్కడ క్రియేట్ చేయడం జరిగిందంటే డిఎంఈ పరిధిలో ఒక 2,190 పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో వచ్చేసి 1,285 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇప్పటి వరకు ఉన్న ఖాళీలతో ఈ కొత్తగా సృష్టించిన పోస్టులు కొత్తవి ఏంటి అంటే ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు. ఈ ప్రొఫెసర్ పోస్టులు వచ్చేసి 51, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చేసి 187, సో అసోసియేట్ ప్రొఫెసర్స్ వచ్చేసి 130. ఇవి కొత్తగా ఈ డిఎంఈ పరిధిలో ఈ యొక్క వేకెన్సీస్ తీసుకురావడం జరిగింది. సో ఇది నిజంగా ఎవరైతే ఈ యొక్క మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారో వాళ్ళందరికీ ఇది చాలా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి దే కెన్ యూటిలైజ్ దిస్, దే కెన్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. సో ఇంత భారీ సంఖ్యలో పడ్డం అనేది దాదాపు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఇంత భారీ నోటిఫికేషన్ పడ్డం అన్నది చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. సో అటువంటిది ఇప్పుడు ఈ భారీ సంఖ్యలో నోటిఫికేషన్ పడింది కాబట్టి సో మెడికల్ అభ్యర్థులకు ఇది మంచి సువర్ణ అవకాశం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించేది ఏంటంటే డిఎంఈ పరిధిలోని 15 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న 35 ఆసుపత్రులలో 1,952 పోస్టులు ఖాళీ ఉండగా 2,190 పోస్టులను కొత్తగా సృష్టించి మొత్తానికి ఒక 4,000 పోస్టులు చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో వీటిని ఈ యొక్క మెడికల్ అభ్యర్థులు వినియోగించుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. సో కాబట్టి
I recommend all the medical candidates to utilize this opportunity, and you can get your dream job in your own state. So that is my request. So you can try for this, and I wish you very all the best. Keep watching for the latest updates. Thank you so much.